న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. నేడు జిల్లా సుంకరపాలెం బైపాస్ కొలువుతీరిన శ్రీ షిరిడి సాయి మందిరం వద్ద మాఘమాసం నెల రోజులు సూర్య నమస్కారాల ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం 28వ తారీఖున పూర్ణాహుతి ప్రత్యేక పూజలతో ముగింపు కార్యక్రమం నిర్వహించి భారీ అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వర శర్మ తెలిపారు. సూర్య ఉపాసకులు, పురోహితులు ఇంద్రగంటి రత్నసాగర్ ఈ నెల రోజుల పాటు సూర్య నమస్కారాలు పూజలు కొనసాగుతున్నట్లు ఈ సదవకాశాన్ని సుంకరపాలెం మరియు పరిసర ప్రాంత భక్తులు ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆహ్వానించారు. నేడు జిల్లా సుంకరపాలెం బైపాస్ కొలువుతీరిన శ్రీ షిరిడి సాయి మందిరం వద్ద మాఘమాసం నెల రోజులు సూర్య నమస్కారాల ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం 28వ తారీఖున పూర్ణాహుతి ప్రత్యేక పూజలతో ముగింపు కార్యక్రమం నిర్వహించి భారీ అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వర శర్మ తెలిపారు. సూర్య ఉపాసకులు, పురోహితులు ఇంద్రగంటి రత్నసాగర్ ఈ నెల రోజుల పాటు సూర్య నమస్కారాలు పూజలు కొనసాగుతున్నట్లు ఈ సదవకాశాన్ని సుంకరపాలెం మరియు పరిసర ప్రాంత భక్తులు ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆహ్వానించారు. జరుగుతుంది. 6 గంటలకు హారతిస్తాము. 6:30కి అభిషేకం అంటే నిత్య అభిషేకం రోజు జరుగుతుంది. చిన్న విగ్రహానికి, పెద్ద విగ్రహానికి అయితే మా లక్షవారం ఉదయం 5:30 నుంచి 6 గంటలకు అభిషేకం, 6 గంటల దర్శనాలండి. 6 గంటల చిన్న విగ్రహానికి దర్శనం. లక్షవారం పౌర్ణమికి పూజ జరుగుతుంది. అష్టోత్తరం శాస్త్రం పూజ జరుగుతాయి. గురు పౌర్ణమికి విశేష పూజలు. తర్వాత ఏమో మన ఈ వార్షికోత్సవం అది దానికి పూజ జరుగుతాయి. నిశ్చేతన అంటే మనకి ప్రత్యక్ష భగవంతుడు సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యనారాయణమూర్తి ఈ లోకానికి కిరణాలను అందిస్తూ మనుషులందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్యనారాయణమూర్తికి ఇష్టకరమైన మాసం, ప్రీతికరమైన మాసం మాఘమాసం. గత 7 సంవత్సరాలుగా ఈ ఆనంలో బైపాస్ రోడ్లో ఉన్నటువంటి
షిరిడీ సాయిబాబా వారి మందిరంలో గత 7 సంవత్సరాలుగా ఇక్కడ మాఘమాసం సూర్య నమస్కారాల పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోసం భక్తులందరూ కూడా ఆ సూర్యుడు ఉదయించకుండానే అంటే ఉదయం 6 గంటలకే లేచి స్నానం చేసి ఆయనకి 2 నీళ్లు చేతిలో పోసుకొని భాస్కరాయ నమః అంటూ నీళ్లు విడిచిపెట్టి ఆ స్వామి అనుగ్రహం పొందడం కోసం ఈ మాఘమాసం చాలా విశేషకరమైనటువంటి డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు. ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు, ఐశ్వర్యం అంటే ఆరోగ్యం కూడా. ఆ ఆరోగ్యాన్ని ఎవరిస్తారా అయ్యా అంటే మనకి సూర్యనారాయణమూర్తి ఇస్తాడు. ఆ సూర్యోపాసన అనేది మనకి పూర్వకాలం నుంచి కూడా చాలా విశేషంగా చెప్పబడింది. ఈ సూర్యుడిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగే గాయత్రి స్వరూపం, అలాగే సర్వదేవతా స్వరూపమైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోసం ఆరోగ్యం కావాలన్నా, శత్రుబాధలు పోవాలన్నా, రుణబోధలు పోవాలన్నా ఈ సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయాలి. ఎవరైతే విశేషంగా సూర్యారాధన చేస్తారో వారికి తమ జీవితమున్నంతకాలం, అలాగే ఏడు జన్మల దోషం ఏదైతే ఉంటుందో ఆ దోషాలన్నీ కూడా పోతాయి. మాఘమాసంలో సూర్య నమస్కారాల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారికి పూజ, ఆరాధన, ఉపాసన, జపం, తర్పణం ఇలాంటి కార్యక్రమాలన్నీ మాఘమాసం మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు చేసి అమావాస్య నాడు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా జరుగుతుంది. కావున ఆరోగ్యం కావలసిన సూర్యనారాయణమూర్తి ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని పొందాలనుకునేటువంటి భక్తులు ఆ సూర్య ఉపాసన అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి అని తెలుసుకోవాల్సిన భక్తులు ఎవరైనా సరే మన షిరిడీ సాయిబాబా మందిరానికి వచ్చి ఈ యొక్క మాఘమాసంలో జరిగేటువంటి సూర్యనారాయణమూర్తి ఉపాసనలో, సూర్య నమస్కారాల పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది లోకమంతా కూడా క్షేమంగా ఉండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఈ నెల 28వ తారీఖుతో ఈ మాఘమాసం పూజా కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆ 28వ తారీఖున విశేషమైనటువంటి అన్నదానము, అలాగే సౌరహోమము, అరుణ హోమము, పూర్ణాహుతి ఈ కార్యక్రమాలన్నీ కూడా 28వ తారీఖు శుక్రవారం ఈ ఫిబ్రవరి నెలలోనే జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ రోజు కార్యక్రమాల్లో పాల్గొని చివరి రోజైనటువంటి శుక్రవారం అమావాస్య పూర్ణాహుతి రోజున కూడా విశేషమైనటువంటి అన్నదానంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. స్వస్తి. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం వర్తగల వీధిలో గల శ్రీ లక్ష్మీ గణపతి మరియు వేణుగోపాల స్వామి వారి ఆలయం వద్ద మాఘమాసంలో అష్టమి పర్వదినాన ప్రతిష్టాత్మక కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అర్చకులు, ప్రసాద ఆచార్యులు, రామ ఆచార్యులు పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం వర్తగల వీధిలో గల శ్రీ లక్ష్మీ గణపతి మరియు వేణుగోపాల స్వామి వారి ఆలయం వద్ద మాఘమాసంలో అష్టమి పర్వదినాన ప్రతిష్టాత్మక కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అర్చకులు, ప్రసాద ఆచార్యులు, రామ ఆచార్యులు పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారిని పెళ్లి కుమారును చేసి గ్రామ పురవీధుల మీదుగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. బాగా
ఎంతమందికి ఎడబెట్టు నీళ్ళు పోసుకుంటే ఇప్పుడు ఆ నీళ్ళు వదలాలి. నువ్వేం చేస్తావు? నీళ్ళు పోసుకున్నా నీళ్ళు వదలాలి. ఈ నీళ్ళు ఓం శ్రీ లక్ష్మీనారాయణ రూపేభ్య వరదోక్షాపరితం హిరణ్యం దుర్జమహం సంపర్దేశమా వాస్తోస్పదే ప్రతిజానీయ అస్మాంతువేషో మనీవో భవానః యత్తేన హైతన్నో భృత్వా కన్నయర్నిమనే యతస్మరేభం రూపం స్వస్తైనందారిత్య మరిత్రే ఆయుధం దేవతానాం అవలాకనంద ధర్మం హం భోగ్య మాగతం కర్యంగా సత్యా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో సరస్వతి మాత జన్మదినం పురస్కరించుకొని వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో సరస్వతి మాత జన్మదినం పురస్కరించుకొని వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన విద్యార్థులచే అక్షరాభ్యాసాలు, సామూహిక సరస్వతి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఓం అస్మలోచనాయ నమః, ఓం విద్యారూపాయ నమః, ఓం విశాలాక్షే నమః, ఓం బ్రహ్మజ్ఞానాయ నమః, ఓం మహాబలాయ నమః. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో ప్రకృతి తన సహజ సిద్ధ అందాలతో ఎప్పటికప్పుడు కనువిందు చేస్తూనే ఉంటుంది. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో ప్రకృతి తన సహజ సిద్ధ అందాలతో ఎప్పటికప్పుడు కనువిందు చేస్తూనే ఉంటుంది. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి అంతా కమ్మేసింది. దీంతో ఊటీ అందాలను తలపించేలా పంట పొలాలు, రహదారులు లేలేత సూర్యకిరణాలతో దర్శనమిచ్చాయి. మంచు కారణంగా రహదారులు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రకృతి ప్రేమికులను అలరిస్తూ మంచు తెరల నుంచి సూర్యుడి వెలుగు చూడటం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి పంచయాతన సంపూర్ణ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి పంచయాతన సంపూర్ణ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. సందర్భంగా ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రతిష్ట మహోత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు పీటలపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆలయం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రాజోలు మల్కీపురం లక్కవరంలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. కోనసీమ జిల్లా రాజోలు మల్కీపురం లక్కవరంలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఫైనల్, దానికి ఎవరు అతీతులు కారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన పేరాబొత్తుల రాజశేఖర్ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ముగిసిన వెంటనే రాజోలు తెదేపా పార్టీ ఇన్ఛార్జిని ప్రకటిస్తాం. ప్రతి కార్యకర్త ఒక సైనికునిలా పేరాబొత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. రాష్ట్రానికి పెట్టుబడులు రాక గత 5 ఏళ్లలో అభివృద్ధి నోచుకొని దౌర్భాగ్య పరిస్థితులను మనం చూస్తాం. 5 ఏళ్ల పాటు జరగని అభివృద్ధిని కేవలం 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసి చూపింది. రాజోల్లో ఇంటింటికి మంచినీటి సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, వ్యవసాయానికి పెద్దపీట వేసి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ఉన్నటువంటి సాధికార సభ్యులందరూ కూడా, మరి రాష్ట్ర జిల్లా సాధికార సభ్యులందరూ కూడా జిల్లాలకు సంబంధించి రేపు 27వ తారీఖున పట్టభద్రులకి ఎన్నిక జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా
ఎన్డీఏలోని 3 పార్టీ పెద్దలందరూ కలిసి 6 మాసాల ముందే క్యాండిడేట్ని కూడా సెలెక్ట్ చేసి మీ దగ్గరికి పంపించడం. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంటే, సాధారణ ఎలక్షన్స్ అయితే అందరికీ ఓట్లు ఉంటాయి. ఇటువంటి ఎలక్షన్స్లో ఇంట్రెస్ట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి ఓట్లు చేర్చుకునే బాధ్యత ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం మనం తీసుకున్నాం. ఎమ్మెల్యేలందరినీ కలవమని చెప్పాం, పార్టీ పెద్దలందరినీ కలవమని చెప్పాం. ఆ రోజుకి అనుకున్నంత స్థాయిలో ఓటర్ నమోదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మనందరికీ డైరెక్షన్స్ ఇచ్చి ఒత్తిడి చేసి ఆ రోజు ఓట్లు చేర్చమని చెప్పారు. కాబట్టే ఈరోజు మన రాజోలు నియోజకవర్గంలో 11,366 ఓట్లు చేర్చించుకున్న విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తుంది. నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి, అనేక గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానీ ఈ ఓట్లు అన్ని గ్రామ పంచాయతీల్లో ఉండాలని లేదు, అన్ని గ్రామాల్లో ఉండాలని లేదు. కొన్ని గ్రామాల్లోనే ఉంటున్నాయి, కొన్ని గ్రామాల్లో ఉండకపోవచ్చు. ఏది ఏమైనా సరే మనందరం బాధ్యతగా 27వ తరగతి వరకు పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఏదో రాజుగారు పాలు కథలాగా అందరం పనిచేస్తాం, అన్ని ఓట్లు వేయించేస్తాం, మనకి ఇక్కడ తిరిగే ఉందని అనుకుంటే ఎన్నికల్లో ఎప్పుడూ విజయం సాధించలేము. మనం ఒక బాధ్యతగా తీసుకొని ఒక పద్ధతి పెట్టుకొని ఎలక్షన్లు చేసేటప్పుడు కష్టం తగ్గుతుంది, ఫలితం మనకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒక వారం రోజుల ముందు మన యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక 5-10 మందిని కూర్చొని ఎన్నిక ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రతి ఓటర్ని ఏ విధంగా కలవాలి, ఈ 27వ తారీఖులోగా ఎన్నిసార్లు కలవాలి, ఇది జరగాలంటే ఏ విధానం అవలంబిస్తే బాగుంటుందని మేమందరం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు మనకి 11,366 ఓట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 17 బూతులే ఉన్నాయి. ఈ 17 బూతులు కూడా అన్ని గ్రామాల్లో ఉండవు. ఇప్పటికే మీకు చెప్పుంటారు, ఒక బూతు, ఆ బూత్కి ఏ పంచాయతీలు, ఏ పంచాయతీలో ఎన్ని ఓట్లు మీకు వివరంగా ఇప్పటికే మేము అందించిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే మొదటి విడతగా 17 బూతులకి 17 మంది ఇన్ఛార్జీలు సెలెక్ట్ చేయమని చెప్పాం. అందులో భాగంగా 17 మందిని సెలెక్ట్ చేశారు. రాజోలు నియోజకవర్గం, ఈ నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. ఎందుకంటే గత 3-4 సంవత్సరాలు ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను. ప్రతి కార్యకర్తతో సంబంధం ఉంది. ఇక్కడ రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిని. అందులో ఎన్నికల ముందు వరకు పార్టీ నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మన పార్టీ నుంచి వెళ్ళిపోయి ఇంకొక పార్టీలో పోటీ చేసినటువంటి సంగతి కూడా మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు మాట వేదవాక్కు మనకి.
ఆయన ఒక నిర్ణయం తీసుకొని కూటమిలో వరప్రసాద్ గారిని అభ్యర్థిగా పెడితే అహర్నిశలు కృషి చేసి ఒక్కరు కూడా తిరిగి మాట చెప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించి మీరందరూ చరిత్ర సృష్టించారని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. ఎన్నికలయ్యాయి, 7 మాసాలు పూర్తవుతుంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం, 42 సంవత్సరాలుగా ఈ పార్టీని భుజాల మీద వేసుకున్నటువంటి నాయకులు కేడర్ ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కు లేకుండా పోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్న విషయం కూడా నా దృష్టిలో ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నేను ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మన జాతీయ అధ్యక్షుల వారిని, మన యువనేతకి ఒకటే అడిగాను. నేనేదో ఆషామాషిగా పనిచేసిన వ్యక్తిని కాదు. ఒకసారి బాధ్యత తీసుకున్నామంటే ఆ బాధ్యతని తూచా తప్పకుండా నిర్వహించాలి. అందులో నాకు కేటాయించినటువంటి అమలాపురం కోనసీమ జిల్లాలో 2 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు లేక చాలా సమస్యలు ఉన్నాయంటే వారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అందరితో మాట్లాడి ఒక అవగాహనకు వస్తే తప్పనిసరిగా నియమిద్దామని చెప్పి ఇద్దరు నాయకులు నాకు ఆదేశించిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. అయితే ఆ ప్రక్రియ ప్రారంభించాం. నేను 10-20 మందితో మాట్లాడాను. ఎవరైతే బాగుంటుందని చెప్పి అన్ని విధాల ఒక ఆలోచనకు వస్తున్నటువంటి సమయంలో మనకి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దానివల్ల ఆ కార్యక్రమం ఆలస్యం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ సమయంలో మనం ఇన్ఛార్జిగా ఇస్తే పరిస్థితులు ఏముంటాయో నాకు తెలిసినటువంటి వ్యక్తిని, 42 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను కాబట్టి దయవుంచి మీరు ఆ వ్యవహారాన్ని బుర్రలో నుంచి తీసేయాలి. అది ఎన్నికలు అయిన వెంటనే వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మీకు ఇన్ఛార్జ్ ఇచ్చి ఎమ్మెల్యే గారితో సహా అందరూ కలిసి ఓటమి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా బాధ్యత నిర్వహిస్తానని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఈ 22 రోజులు మాకు ఇన్ఛార్జ్ లేరు, నాయకులు లేరు అనే బాధ, భయం లేకుండా మీకు ఇచ్చినటువంటి డ్యూటీ తూచా తప్పకుండా అమలు చేయాలి. నేను కూడా ఈ ఎలక్షన్లలో నాయకులు ఏ విధంగా పనిచేశారో, పాలన ఏ విధంగా ఉందో తెలుసు. బయటికి పట్టుకొని మాట్లాడాలంటే భయం, బయటికి రావాలంటే భయం. అటువంటి రోజుల్లో 3 పట్టభద్రుల ఎలక్షన్లు వచ్చాయి. అటు రాయలసీమలో 2, ఇటు ఉత్తరాంధ్రలో 1. మనం ఎందుకు పోటీ పెట్టాలన్నారు? ఈ దుర్మార్గుడి దగ్గర మనం ఎందుకు గెలుస్తాము, గెలవగలమని చెప్పి ఆలోచన చేశాం. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని మనం పోటీ పెడదాం, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆ ప్రభుత్వం మీద మన మీద నమ్మకం ఉందని 3 ఎమ్మెల్సీలు పోటీ పెడితే అందులో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల వ్యక్తినే గెలిపించి చరిత్ర సృష్టించినటువంటి పార్టీ మన పార్టీ. ఈ రోజేముంది గెలవడం. అలాగని చెప్పి అజాగ్రత్త పడకూడదు. ప్రతిదీ కూడా చిన్న కోమైన పెద్ద కర్రతో కొట్టాలి. ప్రతి ఓటు గెలవడం అంటే గెలుస్తాం. 1 సైడ్ ఎలక్షన్ జరగాలి. 1 సైడ్, ఒక్క ఓటు కూడా ఇతర పార్టీకి, వ్యక్తులకి పడకుండా మనందరం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడ అన్ని వ్యవహారాలు, ఎవరెవరి పరిస్థితి ఏంటి, ఎవరి మనసుల్లో ఏముంది, ఏమనుకుంటున్నారు అన్నీ నాకు తెలుసు. ఇది సందర్భం కాదు,
20 రోజుల తర్వాత 1 రోజు 2 రోజులు ఇక్కడే ఉండి ఇన్ఛార్జిని పెట్టి అన్ని విధాలా మీకు సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు మా వరప్రసాద్ గారు ఎక్కడ కలిసినా చెప్తారు. ఈరోజు ఈ 2 జిల్లాలో తిరుగుతున్నాం. 5 సంవత్సరాలు ఎక్కడ ఒక కాలువలో ఒక కత్తిని మట్టి తీయలేదు. ఎక్కడ ఒక కాలువలో ఒక పనికి మారిన పిచ్చి మొక్క కూడా పీకినటువంటి సందర్భాలే. ఉప్పు నీరు వస్తుంది, వ్యవసాయం పోతుంది. వరదలు వస్తున్నాయి, పంటలు ముంచి పంటలు పెట్టలేని పరిస్థితి నేను జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అమలాపురం లాంటి కోనసీమ జిల్లాల్లో పంటలు మేము పండించమని క్రాప్ హాలిడే ఇచ్చిన పరిస్థితి వచ్చిందంటే గత పాలకులు ఏ విధంగా ప్రవర్తించారో ఇది ఒక ఉదాహరణ. నేను తిరిగిన తర్వాత ఇరిగేషన్ మంత్రికి చెప్పాను, ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఈ 2 జిల్లాల్లో మళ్ళీ రైతు తలెత్తుకొని వ్యవసాయం చేయాలంటే, మళ్ళీ ప్రతి ఒక్క ఎకరాలో నాట్లు పడాలంటే ఎన్ని కోట్లకు వచ్చైనా నాబార్డులో పెట్టైనా సరే కాలువలన్నీ ఆధునీకరిస్తే తప్ప సాధ్యపడదు. ఏదో 1 లక్ష ఇచ్చాం, 2 లక్షలు ఇచ్చాం, కోటి ఇచ్చామంటే అది ఎక్కడికి రాదు. ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఈ 2 జిల్లాల్లో కాలువలన్నీ మోడరైజేషన్ చేయమని ముఖ్యమంత్రి గారికి చెప్పాం. ఇప్పుడు ఎస్టిమేషన్లన్నీ తయారవుతున్నాయి. నేను బాధ్యత గల వ్యక్తిగా అది ఒక నాబార్డులోనో ఇంకొక స్కీమ్లో పెట్టి అది తెచ్చి ఈ ప్రాంతానికి అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో గ్రామస్తులు సమావేశమే తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని నిరసన తెలిపిన గ్రామస్తులు స్థానికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఓఎన్జీసీ కార్యకలాపాలు స్తంభింప చేస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఓఎన్జీసీ సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే కార్యకలాపాలను అడ్డుకుంటామన్న గ్రామస్తులు 24 గంటల్లోగా హామీ ఇవ్వకపోతే గురువారం నుండి ఓఎన్జీసీ కార్యకలాపాలను స్తంభింప చేస్తామంటూ అల్టిమేటం జారీ చేసిన గ్రామస్తులు స్థానికులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కార్యకలాపాలను అడ్డుకొని ఉద్యమం చేపడతామని హెచ్చరించిన గ్రామస్తులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో గ్రామస్తులు సమావేశమే తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని నిరసన తెలిపిన గ్రామస్తులు స్థానికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఓఎన్జీసీ కార్యకలాపాలు స్తంభింప చేస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఓఎన్జీసీ సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే కార్యకలాపాలను అడ్డుకుంటామన్న గ్రామస్తులు 24 గంటల్లోగా హామీ ఇవ్వకపోతే గురువారం నుండి ఓఎన్జీసీ కార్యకలాపాలను స్తంభింప చేస్తామంటూ అల్టిమేటం జారీ చేసిన గ్రామస్తులు స్థానికులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కార్యకలాపాలను అడ్డుకొని ఉద్యమం చేపడతామని హెచ్చరించిన గ్రామస్తులు కాబట్టి ఈ పత్రికా సోదరులందరూ కూడా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి ఎల్లుండి నుంచి జరగబోయే ఈ ఉద్యమానికి ఈ ఆందోళనకి మీ పూర్తి సహాయ సహకారాలు అందించండి. అండ్ మేము ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్క రకమైన అంశాన్ని ఒక్కొక్క రకమైన మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ విషయాలన్నీ ఇక్కడే కాకుండా మీకు ఒక్కొక్క రోజు ఒక అంశాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. మాకు ఏ విధమైన అన్యాయం దాని మీద మీ అందరి యొక్క సపోర్ట్ కావాలి. మీరందరూ బాగా ప్రజెంట్ చేసి మొత్తం ప్రభుత్వం దృష్టికి ఓఎన్జీసీ అధికారుల దృష్టికి కోరుతున్నాను. రేపు ఒక రోజుకి కదా టెంట్ అంటూ పడితే 30 మంది కుర్రోళ్ళు లోనికి వెళ్ళాలి. 30 అంటే మీరు 16 అంటున్నారు. 30 16 మండలం సంబంధించిన కుర్రోళ్ళు లోనికి వెళ్ళిన తర్వాత టెంట్ తీయడం జరుగుతుంది. హైదరాబాద్ ఆనందరావు గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇచ్చిన హామీ, ఈడీ గారి సమక్షంలో ఇచ్చిన హామీ 66 మంది లోనికి తీసుకుంటామని. 66 మంది లోనికి వెళ్ళే వరకు కూడా టెంట్ అక్కడే ఉంటుంది. 66 మంది లోనికి వెళ్ళిన తర్వాత టెంట్ తీయడం జరుగుతుంది. కూర్చోవడం అని జరిగితే మేము కూర్చునే పరిస్థితి లేకుండానే ఓఎన్జీసీ వాళ్ళు రేపు సమస్యను పరిష్కరించుకుంటే వాళ్ళు బయటపడతారు. ఇది సందేహం, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మా తడగా ఏంటో చూపిస్తాం. 1 by 1 ఎన్ని రోజులైనా సరే వాళ్ళు మాకు జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా రోజు రోజుకి ఎక్స్పోజ్ చేస్తాం. 100 ఉన్నాయి, 100 ఈవేళ 400 సుమారు ఎకరాల భూమి మా భూమి వాళ్ళ ఆధీనంలో ఉండి కూడా వాళ్ళ కట్టి పన్ను కూడా వేసమెత్తు
10% పోనీ చెల్లిస్తున్నారు మా పంచాయతీకి కూడా. అలాగే మొన్న జరిగినటువంటి పబ్లిక్ హీరింగ్ కూడా అన్ని గ్రామాలకి సమాచారం ఇచ్చి మా గ్రామానికి సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ అన్నింటి మీద కోర్టుకి వెళ్ళడం కూడా సిద్ధంగా ఉన్నాం. అది బహిరంగంగా కూడా చూసుకుంటాం, సైట్ మీద కూడా కూర్చొని చూసుకుంటాం, తెలుసుకుంటాం ఏంటాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టెంట పడితే అది సాధించే వరకు టెంట తీసే పరిస్థితి లేదు. ఇందాక మా మీడియా మిత్రులు చెప్పారు 4-5 సార్లు టెంట్ వేయడం జరిగిందంటే తీసేయడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి. ఈసారి టెంట్ అంటూ వేయడం జరిగితే సాధించే వరకు టెంట్ తీసే పరిస్థితి ఉండదు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కలిసి వచ్చే వాళ్ళు కలిసి వస్తారు, కలిసి రాని వాళ్ళు పోతారు. ఇందులో ఎదవ రాజకీయాలు ఎవరైనా చేద్దామని చేస్తే ఆడంత కూడా చూస్తాం ఊళ్ళో. ఇందులో సందేహం లేదు. ఎవరైనా సరే రాజకీయాలు వేరే చేయాలని చూస్తే వాళ్ళని కూడా వదిలిపెట్టం. ఇలాంటి అది అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ వాడల గ్రామంలో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఇక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఓఎన్జీసీ సంస్థ కొన్ని వందల ఎకరాలు తీసుకుని ఇక్కడ అదే అమలాపురం నుంచి మొదలుకొని ఇక్కడ ఈ ఓఎన్జీసీ సైట్ వరకు కూడా ఉన్నటువంటి రోడ్లని అన్నీ ఉపయోగించుకొని ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఎన్నో లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాసు, అలాగే లక్షల లీటర్ల ఆయిల్ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేస్తూ ఇక్కడ సంబంధించి ఈ గ్రామస్తులకి ఈ మధ్య ప్రోమోటెక్ అనే సంస్థ ద్వారా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఓఎన్జీసీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోమోటెక్ సంస్థ సుమారు 110 ఉద్యోగాలు మేము మీ గ్రామాల నుంచి తీసుకుంటామని అప్లికేషన్లు సేకరించడం జరిగింది. అలాగే ఆ అప్లికేషన్ సేకరణలో దపదపాలుగా గత 2 మాసాల నుంచి కూడా ఎమ్మెల్యే గారితో పాటు ఈ గ్రామస్తులతోటి చర్చలు జరుగుతూ కడకి ఈ మధ్య ఈ 66 పోస్టులు మీ నుంచి తీసుకుంటాం, అప్లికేషన్ ఇవ్వండి, ఫైనల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా అప్లికేషన్లు కానీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ ఉన్నారు. కానీ ఈ ప్రోమోటెక్ సంస్థకి ఇచ్చిన మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లో మాకు డిప్లొమా ఇంజనీరింగు, డిప్లొమా ఎలక్ట్రికల్, అలాగే ఇంజనీరింగ్ మెకానికల్, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పోస్టులు తీసుకుంటామని క్వాలిఫికేషన్ కూడా మాకు చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్ విషయంలో కూడా రిస్ట్రిక్షన్ కొంచెం తగ్గించమంటే కూడా లేదంటే సంస్థ మెయింటెనెన్స్ విషయంలో క్వాలిటీ ఉండాలంటే క్వాలిటీ తగ్గట్టు ఉద్యోగాలు అర్హతలు ఉండాలంటే మేము ఆ అర్హతలకు సంబంధించి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ఇచ్చిన దరిమిలా ఈ మధ్యకాలంలో మా గ్రామస్తులైనటువంటి నాయకత్వం వస్తున్నటువంటి విష్ణుమూర్తి గారికి మీ గ్రామం నుంచి 18 పోస్టులు తీసుకుంటాం, మిగతా తర్వాత తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా ఈరోజు ఉదయం ఏంటంటే 18 పోస్టులు అంటున్నారు, మొత్తం 66 ఇచ్చారు కదా, ఈ గ్రామంలో ఈ 30, మండలంలో 17 పోస్టులు, 47 పోస్టులు ఈ చుట్టుపక్కల తీసుకోవాలి కదంటే అలా కాదండి, మా అవసరాన్ని బట్టి తీసుకుంటాం అంటే అలా కాదు. అలా మీరు ఏదైనా ప్లేస్మెంట్ ఉందంటే 1 సంవత్సరం ముందో 2 సంవత్సరం ముందో ఉద్యోగాలు తీసుకునే ముందే కమిట్మెంట్ ఇస్తున్నారు. మాకు ఈ గ్రామస్తుల్ని ఆ వనరులన్నీ ఉపయోగించుకుని మా గ్రామస్తులకి ఇస్తానన్న ఉద్యోగాల విషయంలో మీరు క్లారిటీ ఇవ్వట్లేదంటే వాళ్ళు కూడా నిర్లక్ష్య ధోరణితోనే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మటుకు తీసుకుంటామండి, మిగతా తర్వాత తీసుకుంటాం అంటే లేదు, లిఖితపూర్వకంగా మాకు ఇవ్వండి, మీరు ఎప్పుడు తీసుకుంటాం, ఈ రోజే మొత్తం తీసుకోమంటలేదు, 15 రోజుల గ్యాప్లోనూ నెలలో గ్యాప్లోనూ ఫిలప్ చేయండి. ఈ లేనిపోయిన అపోహలు వస్తాయంటే దానికి కూడా క్లియర్గా ఉదయం ఓఎన్జీసీ ఆఫీసర్తో మాట్లాడాం, దానికి కూడా క్లారిటీ ఇవ్వలేదు. దాని ధర్మిలో వీళ్ళు అపోహలు వీళ్ళు ఉద్రిక్తుల మధ్య ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని రేపు వరకు కూడా ఏదైతే మన ఎమ్మెల్యే గారి ద్వారా 66 పోస్టులకి అంగీకరించి మాట ఇచ్చారో 66 పోస్టుల గురించి కూడా మాకు రేపు సాయంకాలంలో ఒక లిఖితపూర్వకమైన సమాధానం ఇవ్వకపోతే ఇక్కడ కార్యాచరణ దిగుదామని అంటున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక గ్రామం వెళ్ళి చిన్న చెరువు చేసుకున్నా, చిన్న వ్యాపారం చేసుకున్నా ఆ గ్రామస్తులను సంతృప్తిపరిచి ఆ గ్రామస్తులకి ఎన్నో మనం చేసి అప్పుడు వాళ్ళు మెప్పు పొంది మనం వ్యాపారం చేసుకున్నాం. అటువంటిది సుమారు 400 ఎకరాలు భూమి ఇచ్చి ఈ కొన్ని వేల లీటర్లు డీజిల్ అయితేనే క్యూబిక్ మీటర్ల గ్యాస్ అయితేనే తీసుకుని పోతే నిర్వహిస్తుంటే కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా అటువంటి 110 పోస్టుల నుంచి మాకు 70%, 80% ఇస్తానన్న పోస్టులు కూడా ఈ క్వాలిఫికేషన్ పేరిట ఈ గ్రామాల్లో ఉద్యోగాల అర్హతలు తగ్గించి 66 పోస్టులకే పరిమితం చేశారు. ఆ పరిమితం చేసిన పోస్టులు కూడా సక్రమంగా తీసుకునే విధానంలో మాకేమీ నమ్మకం లేదు. కాబట్టి ఈ విషయమై రేపు సాయంకాలం వరకు కూడా మేము అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఈ 66 పోస్టులకు సంబంధించి మాకు రిటర్న్గా ఎప్పుడైతే తీసుకుంటారో ఏంటంటే ఇస్తేనే మేము దీన్ని ఆలోచిస్తాం, లేదంటే ఈ గ్రామస్తులు ఈ నాయకులు అందరూ కలిసి
దీని నిర్ణయం తీసుకుని ఏం చేస్తున్నది సాయంకాలం వెల్లడిస్తాం. అంతవరకు సెలవు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మోటార్ సైకిల్ దొంగలు అరెస్ట్ చేశారు. 3 జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగలించిన 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 3 ముద్దాయిలను అరెస్ట్ చేసిన అమలాపురం రూరల్ పోలీసులు వీరి వద్ద నుండి 13 ద్విచక్ర వాహనాలను 3 బ్యాటరీలు స్వాధీనం చేసుకుని ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టిన అమలాపురం డీఎస్పీ ప్రసాద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మోటార్ సైకిల్ దొంగలు అరెస్ట్ చేశారు. 3 జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగలించిన 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 3 ముద్దాయిలను అరెస్ట్ చేసిన అమలాపురం రూరల్ పోలీసులు వీరి వద్ద నుండి 13 ద్విచక్ర వాహనాలను 3 బ్యాటరీలు స్వాధీనం చేసుకుని ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టిన అమలాపురం డీఎస్పీ ప్రసాద్. అమలాపురం అలాగే కొత్తపేట ఇటీవల కొన్ని బైకుల దొంగతనాలు జరిగినాయి. అవి బాగా చేసేవాళ్ళందరూ కూడాను ఈ యంగ్స్టర్స్ బాగా వాళ్ళలో మనకి దొరికిన వాళ్ళలో 3 సీసీఎల్స్ కూడా అంటే పిల్లలు ఉన్నారు, బాల నేరస్తులు సీసీఎల్స్ ఉన్నారు 3, ఇంకొక 3 వయసు 18 సంవత్సరాలు నిండిన వాడు ఉన్నారు. సో మొత్తం 6 ముద్దాయిల్ని మేకల హరివీర వెంకట శ్రీరామ్మూర్తి, వీరమల్లు తరుణ్ శశికుమార్, దొంగ లోకేష్ అనే 3 18 సంవత్సరాలు నిండిన నేరస్తుల్ని, అలాగే ఇంకో మరో 3 బాల నేరస్తుల్ని మా రూరల్ సిఐ గారు ప్రశాంత్ కుమార్ గారి సారథ్యంలో అమలాపురం తాలూకు ఎస్ఐ గారు మరియు మా క్రైమ్ సిబ్బంది చాలా కృషి చేసి వీరిని 3 కూడాను ఈరోజు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మొత్తం ఇప్పటివరకు 13 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ 13 బైక్స్ కూడా అమలాపురం తాలూకా పోలీస్ స్టేషను, అల్లవరం పోలీస్ స్టేషను, ముమ్మిడివరం పోలీస్ స్టేషను, అమలాపురం టౌన్ పోలీస్ స్టేషను, కొత్తపేట పోలీస్ స్టేషను, అలాగే విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషను, ఉప్పలగుప్తం పోలీస్ స్టేషను, అంబాజీపేట పోలీస్ స్టేషను, ఈ చెప్పినటువంటి ఈ పోలీస్ స్టేషన్ ఏరియాల్లో ఇవి దొంగతనాలకి గురి కాబడ్డాయి. వీరు బేసిక్గా మనకి ఇటీవల వస్తున్న ట్రెండ్ ఏంటంటే యువకులు వారికి సరైనటువంటి దిశ లేదు, వాళ్ళు అన్నిటికీ రకరకాల వాటికి మత్తులకి బానిసయ్యి వాటి ఖర్చుల నిమిత్తం వారు బళ్ళు దొంగతనం చేయటం, వాటిని ఎవరొకరికి అమ్ముకోవటం, లేదంటే తాకట్టు పెట్టడం, వాళ్ళకు కూడా అమ్మేయటం, పాత బండి అయితే కొంత పాత బండి అయితే స్క్రాప్ వాళ్ళకి అమ్మేయటం, ఇలా వాళ్ళ యొక్క ఈ వాళ్ళు అలవాటు పడ్డారు, వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఆ వ్యసనాలకి ఖర్చుల నిమిత్తం వారు ఈ దొంగతనాలు చేస్తూ మనకి కొంత సమాచారం దొరకడంతో పట్టుకోవడం జరిగింది. మాకు ఇంకా మరికొంత సమాచారం, మరికొంత క్లూస్ కూడా భవిష్యత్తులో రావాల్సి ఉంది. ఇప్పటికీ మాకు దొరికిన వాళ్ళు 6. ఈ 6 త్వరగా కోర్టులో పిల్లలు కూడా దీంట్లో యంగ్స్టర్స్ కూడా చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి బాల నిరసనలు ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని మనం కోర్టు పెట్టవలసిన అవసరం ఉంది. అందువలన ఈ దినం మేము దొరికిన వాళ్ళని దొరికినట్టుగా మేము ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము. ఫర్దర్ ఇంట్రాగేషన్లో కూడా కొంత సమాచారం ఉంది, అది భవిష్యత్తులో దాని మీద కొంత వర్కౌట్ చేస్తాము. అది త్వరలో. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.